బేతోలులో శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిపారు. కంది మండలం బేతోలు గ్రామంలో కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో బేతోలు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో భక్తి శ్రద్ధలతో శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజలను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, నగేష్ యాదవ్, రమేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీకాంత్, మల్లేష్ మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు లోపల మన ఇంటి లోపల ఎంత సెట్ అయిపోయారా ఈసారి కొద్దిగా టైము జరగడం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది. ఎవరు ఏమనుకోద్ది నువ్వు అంత రంగరంగ వైభవంగా జాతర ఎప్పుడైనా జరిగిస్తాం. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. అందరు సుఖ సంతోషాలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బేతోల్ గ్రామం కంది మండల్ సంగారెడ్డి జిల్లాలోని ఈరోజు మా బేతోల్ యాదవ సోదరు సమక్షంలో జరుగుతున్నటువంటి శ్రీ మల్లికార్జున జాతర మహోత్సవానికి విచ్చేసినటువంటి బేతోల్ గ్రామ ప్రజలకి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మరియు బేతోల్ గ్రామ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, యువకులకు, మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక మల్లన్న జాతర వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ప్రతిసారిలాగే మరి మా యొక్క మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్లన్న జాతర అంగర వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మా ఊరు పాడి పంటలతో మంచి వ్యాపారంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. బేతోల్ గ్రామంలో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వారి బేతోల్ గ్రామంలో నిర్వహించుకుంటున్నటువంటి శ్రీ కేతికే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఇది 14వ శతాబ్ద వార్షికోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. కళ్యాణం కూడా అలాగే జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా యాదవ సంఘంగా కుల పెద్దలు అందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా వారితో పాటు గ్రామ పెద్దలను కలుపుకొని ముఖ్య నాయకులను వారి సహకారాలు తీసుకొని జాతర మహోత్సవం అనేది ఈ మండలంలోని అతిపెద్దగా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా గ్రామస్తులు మాతో పాటు అందరితో కుల సంఘాలను కలుపుకొని వారిని తోడ్పడుతూ
అలాగే ఇక్కడకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం మల్లన్న జాతర కార్యక్రమం తూచ తప్పకుండా జరిపిస్తుంటాము. మా ఊరు పాడి పంటలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు గ్రామ ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ మా యొక్క యాదవ్ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇప్పటికే 5 సంవత్సరాలుగా అన్నదానకు నిత్య కార్యక్రమం చేపడుతున్నటువంటి మా వర్ధ ప్రకాష్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గుడికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు మరియు అలాగే గ్రామ పంచాయతీ సభ్యులందరికీ, వార్డు మెంబర్లకు, సర్పంచులకు, మన ఓడిన వారికి అయినా గెలిచిన వారికైనా అందరూ ఈ యొక్క జాతర మహోత్సవంలో అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసి మా యొక్క జాతర ఉత్సవాన్ని కంది మండలంలోని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి వీచేసినటువంటి భక్తులకు మరియు గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు ముఖ్య గమనిక ఏమనంటే మా బ్యాతోలు గ్రామంలోని మల్లికార్జున స్వామి జాతర నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా నడుస్తున్నది. అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలు పంటలు పండి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆ కోరిన మొక్కులను తీర్చే మల్లికార్జున స్వామికి వెళ్ళవేళ అందరం ఆయన ఆశీస్సులతోని ఉంటామని భగవంతుని కోరుకుంటున్నాం. రోజు మా బేతల్లో మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది కాబట్టి మా ఊర్లో అందరికీ పాడి పంటలు, పిల్ల పాపలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను. అలాగే మా ఊర్లో ప్రతి కార్యకర్త కానీ, ప్రతి లీడర్ కానీ, ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా జాతరలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మల్లన్న జాతర చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మల్లన్న ఆశీస్సులు బ్యాతోలు గ్రామం ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను.